విగ్రహాలు మార్చుడు. సరే దాని మీద నేను ఎక్కువ తక్కువ కామెంట్ చేయ, ఎందుకంటే మీరు చట్టం గవర్నమెంట్ జియో కూడా తీసుకొచ్చారుగా, దాని మీద కామెంట్ చేస్తే తీసుకపోయి ఏదో చేస్తాం అది చేస్తాం. ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేదు కానీ మీరు ఇచ్చారు. ఎందుకంటే మీది మేము ఏదైనా చేస్తే దాన్ని ఎవరు మాట్లాడొద్దు, ఎదురు మాట్లాడదు. ఇదే దొరల అహంకారం గిదే. కానీ ఈ పేర్లు మారుస్తాం, తెలంగాణ స్టేట్ను తెలంగాణను మార్చారు. సరే ఇక ఈయన ఉద్యమంలో ఇస్తాడు అది చేస్తాడు, ఇక ఏదో ఇవని ఈ పేర్లు మార్చుడు, ఈ ఊర్ల పేర్లు మార్చుడు, ఇంట్ల పేరు మార్చుడు, విగ్రహాలను మార్చుడు, బస్ బోర్డులు మార్చుడు, ఆఫీస్ బోర్డులు మార్చుడు, ఈ మార్చుడు గివి మార్చుడు తప్పితే పేదల బతుకులు మార్చుడు ఫస్ట్. సంతోషం చేస్తాం మేమందరం. అది లేదు సేమ్ ఈ బీజేపీ వాళ్ళ లెక్క తయారయ్యాడు రేవంత్ రెడ్డి కూడా. వాళ్ళు కూడా ఏమైనా గెలిస్తే మేము హైదరాబాద్ పేరు మారుస్తాం, ఈరపట్నం పేరు మారుస్తాం, దాని పేరు మారుస్తాం, దీని పేరు మారుస్తాం, ఈ దేశం పేరు మారుస్తాం, ఇండియాను భారత్ చేస్తాం. వాళ్ళు కూడా గిట్నే చెప్తారు. డెవలప్మెంట్ శాతగానోడే ఈ మార్పుల గురించి మాట్లాడతాడు. అయినా రేవంత్ రెడ్డి కూడా అక్కడితోటి మనిషేగా, ఆ దొడ్ల నుంచి వచ్చినోడేగా, ఆర్ఎస్ఎస్ మనిషేగా, ఏబీవీ మనిషేగా. ఇక మరి ఆలోచనలు కాకపోతే అభివృద్ధి ఆలోచనలు వస్తాయి జనులారా.